హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మీకు టిఫిన్ ఐటెం చూపించబోతున్నాను. బొరుగుల ఉప్మా. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. బొరుగులు మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg బొరుగులు తీసుకుంటున్నాను. ఎర్రగడ్డలు 2 కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు 3 తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ 100 grams తీసుకున్నాను, 100 ml. ఆవాలు, పసుపు, ఉప్పు మనకు కావాల్సినంత. ఇది పౌడర్ అండి. పప్పులు, వట్టిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఉప్పు 4 వేసి పౌడర్ చేసుకున్నాను. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు బొరుగుల ఉప్మా తయారు చేయడానికి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. స్టవ్ వెలిగించుకున్నానండి. ఫస్ట్గా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఫస్ట్గా దీంట్లో ఆవాలు వేసుకుందాము. దాని తర్వాత ఎర్రగడ్డలు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాము. కొంచెం ఎర్రగడ్డలు ఎర్రగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు, దీన్ని బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది కదా. మనం దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుందాము. వాటర్ వేసుకొని కాసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాము. కొద్దిగా నీళ్ళు తీసుకుంటున్నాను. కొంచెం కలుపుకొని కొంచెం మంట తగ్గించుకొని ప్లేట్ వేసుకోవాలి. అప్పటి వరకు మనము ఈ బొరుగుల్ని నీళ్ళలో కడుక్కోవాలి. కడిగి పక్కన తీసుకోవాలి. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్, మన బొరుగుల ఉప్మా రెడీ అవుతుంది. ఇప్పుడు బొరుగులు కడిగి పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకోవాలి. మనం టమాటాలు అవన్నీ వేసాం కదా, అప్పుడు కొంచెం తడి పెట్టుకోవాలి. ఆయిల్ అంతా బాగా దగ్గర పడినంత వరకు మనము వెయిట్ చేయకూడదు. కొంచెం వాటర్ దాంట్లో ఉన్నంత వరకే మనము బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మసాలా అంతా
బొరుగుల్ని బాగా పట్టుకుంటుంది. మనం దీన్ని ఉగ్గాని కూడా అంటాం కదా ఫ్రెండ్స్. మనం బొరుగులు ఉప్మా కూడా అనొచ్చు, ఉగ్గాని కూడా అనొచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఒక 2 మినిట్స్ వరకు మనము సిమ్లో చిన్న సెగ మీద మనము మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో పౌడర్ యాడ్ చేశాను. మనం పౌడర్లో ఏమేమి వేసి కొట్టుకోవాలో చెప్పాను కదా. మిరపకాయలు, పప్పులు, ఉప్పు, తెల్లగడ్డలు, ఇవి 4 వేసి మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో యాడ్ చేసుకుందాము. ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో చివరిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాము. కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. ఉగ్గాని లేదా బొరుగుల ఉప్మా. ఓకేనా ఫ్రెండ్స్? నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి. దీంట్లో ఏమైనా మిస్టేక్ అనిపిస్తే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్.